కాంచీపురం వకుళా సిల్క్స్, నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. స్వైన్ ఫ్లూ గాని వచ్చిందా? Shut up. This is not the place for all these cheap sentiments. నిలబెట్టిన విమానాలు ఇంత లంకనవు రే బాబు. మరి రంగా కొద్ది హెల్ప్ చేయి. పట్టుకోండి. ఎవరు డాడీ వీళ్ళంతా? అదేంట్రా అలా అడుగుతావు? మన లక్ష్మణరావు అంకులు వీడు. మీరు ఉండండి. సీను, నేను రంగబాబుని. మన ఇద్దరు కలిసి 5వ క్లాస్ వరకు చదువుకున్నావు, గుర్తుందా? అవునా? 6వ క్లాస్ నుంచి చదువుకోలేదు. 5వ క్లాస్ నువ్వు ఫెయిల్ అయిపోయావు కదా. ఎవరు డాడీ వీడు? చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు. రంగబాబురా, మన దగ్గర డ్రైవర్ గా చేస్తున్నాడు. వెల్కమ్. చీఫ్ ఫెలోస్ నేను షేక్ అండ్ ఇవ్వను. నేను ఇస్తాను రా. రాగి అన్న అంటే నువ్వు ఉండదు, నీ జాబ్ ఉండదు, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. డాడీ నాకు చాలా ఇరిటేటింగ్ గా ఉంది. లెట్స్ మూవ్. మరి లగేజీ వీడు పట్టుకొస్తాడు. బెంజ్ కార్ బుక్ చేయమని చేయలేదా? చేసావురా, ఇంకా డెలివరీ ఇవ్వలేదు. నేను ఈ కార్లో రాను. వెనకాల ఆటో వేసుకొచ్చండి. నువ్వు నోర్మై నాయనా, ఒక్కసారి అడ్జస్ట్ చేసుకోరా ప్లీజ్. ఏయ్, డోర్ తీ. అమెరికా నుంచి వచ్చారు, డోర్ తీసుకోవడం కూడా రాదా? డ్రైవర్లు డోర్ తీయాలి, ఓనర్ లెక్కాలి. ఎలా ఎక్కండి. రండి, రండి. నువ్వు ఇక్కడే ఆగరా. వై మామ్? దిష్టి తీయాలి. దిష్ట? ఊర్లో కడిగట్టారు కదా, ఊరికి ఏం కాకుండానండి. మామ్ నోర్మి, నేను దిష్టి తీస్తా అనేది ఊరికి కాదు, మా అబ్బాయికి. పట్రా. వాట్ ద హెల్ ఇస్ దిస్? నోకే అండి. ఏంటి? నా సెల్ గురించి అడిగారు కదా. దిస్ ఇస్ టూ మచ్. రెండు ఎందుకండి? దిష్కేగా ఒకటి చాలు. మామ్ బట్ బాబు చూడు. అమెరికా దిష్టి, పాకిస్తాన్ దిష్టి, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఈ డ్రైవర్ వాడి దిష్టి. ఎలా ఉందండి? వెరీ టేస్టీ. అయితే గుమ్మడి లెట్ ఇచ్చేద్దాం. ఉలై కాసులో. కర్మ కర్మ, ముందు నోట్లది ఉయ్యరా. పద. ఎలా ఉంది నా బ్యాట్? మీరు పట్టుకున్నారు కదండి, పొల్లైస్ లా ఉంది. నువ్వు అమెరికా నుంచి వచ్చింది క్రికెట్ టెన్నిస్ ఆడటానికి కాదు, మరి ప్యాక్ అడ్డానికంటే. పెళ్లి చేసుకోవడానికి. అర్జెంట్ గా నువ్వు ముందు హైదరాబాద్ వెళ్ళి అమ్మాయి చూసిన పో. నచ్చాలి కదా డాడ్. ఖచ్చితంగా నచ్చుతుంది. ఈయన డౌట్ అమ్మాయికి నచ్చడేమోనండి. రేయ్, వాషింగ్టన్, న్యూయార్క్ లో నన్ను పెళ్లి చేసుకోవడానికి చాలా మంది అందగత్తెలు ట్రై చేశారు. బట్ ఐ డి నాట్ లైక్ దెం. నన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి నీకురై ఉండాలా? నన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కడుపుతోటి ఉండాలా? నన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి విడో ఉండాలా? హీరో బాయ్. ఆ అమ్మాయి నీకు ఖచ్చితంగా నచ్చుతుందిరా. వాళ్ళు కోటేశ్వర్లు, పైగా మీ నాన్నగారు ఎంతో కష్టపడి ఈ సంబంధం తీసుకొచ్చారు. మామ్, నాలాంటి యూఎస్ రిటర్న్ అల్లుడిగా చేసుకోవడానికి చాలా మంది కోటీశ్వర్లు క్యూలో నిలబడుతున్నారు తెలుసా? వచ్చి 2 రోజులైంది, మరి ఒకటి కూడా రాలేదే. నీ ప్రాబ్లం ఏమిట్రా? ఏడ్సేమో అదొకే. ఒక అమ్మాయిని 10 నిమిషాలు స్టడీ చేసి ఓకే చెప్పడం ఇండియన్ స్టైల్. ఒక అమ్మాయిని మినిమం 10 రోజులు స్టడీ చేసి ఓకే చెప్పడం అమెరికన్ స్టైల్. అమెరికాలో మీరు స్టేషన్ స్టైడింగ్ ఇదా? రేయ్, ఇంతకు నువ్వేమంటావు? నేను హైదరాబాద్ వెళ్ళి ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో 10 days స్టే చేయాలనుకుంటున్నాను. పెళ్లి కాకుండానే 10 రోజులంటే బాగుండదేమురా. మామ్, ఇట్స్ వెరీ కామన్ ఇన్ అమెరికా. ఫస్ట్ ఐ హావ్ టు స్టడీ ద బ్రైడ్ అండ్ దెన్ గెట్ మ్యారీడ్. ఏంటిడు? సరే, వాళ్ళకి ఎలాగో చెప్పి ఒప్పిస్తా గానీ నువ్వు వెళ్ళి ఆడుకో. డ్రైవర్, ఫాలో మీ. ఏంటి? వెంటనే రాజా గారు ఫోన్ చేయాలి. లేట్ అయిపోయింది. ఏం పనిష్మెంట్ ఇస్తారో ఏటో. కప్పులో పాలు, పావు బూస్ట్, 2 స్పూన్లు పందార, దాన్ని వెయిట్ చేయడానికి వాడిది గ్యాస్ మొత్తం వేస్ట్ చేసావు. నా టైం టేబుల్ బ్రేక్ చేసావు. దీనికి రిటైర్ చేయాలని ఇచ్చే పనిష్మెంట్ ఏంటో తెలుసా? ఒరే, కళ్ళు తిరుగుతున్నారా? 2 నిమిషాలు రిలాక్స్ అవుతాను రా. జైలర్ గారు చూసాడంటే రివాల్వర్ తో కాల్ చేస్తాడు బాబు. 1 2 3 4. అయ్య బాబు, ఇదేం పనిష్మెంట్ రా బాబు? ఈ చెట్టాకులన్నీ ఎప్పుడు లెక్కటరా? అదృష్టవంతుడు మామిడి చెట్టు ఇచ్చాడు. ఏ చిన్న చెట్టు ఇస్తే లైఫ్ అయిపోయేది. అంటే సూర్యుగళ్ళ నేను కూడా తలకిందులుగా తపస్సు చేయాలండి? కాదు. పోనీ ఆ పెసాద్ నేను కూడా 100 గుంజులు తీయాలండి? గుంజులు కాదు, మరి ఆ కరెంట్ స్తంభం 100 సార్లు ఎక్కాలి, దిగాలి. కళ్ళు కోట్లో పెట్టుకుని నడుస్తున్నావేంట్రా? ఎక్కువ మాట్లాడావు అనుకో ఏం చేస్తావా? ఈ గుండెల నిద్రతలు ఇంట్లో దోమలు ఎక్కువ. ఒరే, టంగ్ స్లిప్ అయితే గుర్తు చంపేస్తారా? గుర్తుడు మాకు రాదండి. చూసుకుంటారే. నువ్వే రావచ్చు కదా. రారా. ఏంటే తిని కూర్చున్నారు? సోఫాలు కూర్చొని అమ్మేశారా? అయ్య బాబు, డేవిడ్ గారు వచ్చారు. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. కూర్చోండి. నేను అలా కూర్చోండి, నేను అలా కూర్చోండి. మై డియర్ ఫ్రెండ్స్, ఈస్ డేవిడ్ షఫెట్. డేవిడ్ డాగ్ ఫార్మ్స్ ఉంది కదండి, దానేమిటి మన బిస్కెట్ల ఆర్డర్ కోసం వచ్చారు. ఈ మామూలు ఆర్డర్లు తీసుకురండి. ఇదిగో ఏమండి, మీ గురించి మాట్లాడు, తిరగకుండా కొంచెం ఆగండి. ఆపు, ఆగాలి. ఆగండి, ఆగండి. మా కంపెనీ స్టార్ట్ చేశాక ఆల్ ఓవర్ ఇండియాలో మా బిస్కెట్ మంచి మార్కెట్ వచ్చింది. ఈ కంపెనీ డెవలప్మెంట్ వెనకాల నా శ్రమ, కృషి, పట్టుదల చాలా ఉంది. ఎందులో ఉందా నీ శ్రమ, కృషి, పట్టుదలను? ఈ కంపెనీకి పేరెట్టావా, పునాది వేసావా, సెల్స్ పెంచావా? పెట్టుబడి పెట్టాను రా.
ఏమండే నా సొంత తమ్ముడు అని చెప్పడానికి సిగ్గుపడుతున్నాను కానీ ఈ బిస్కెట్లు స్కామ్ చేసి బ్లాక్ క్లామ్ వేసి డబ్బు సంపాదించండి. ఏమండి మా కంపెనీ మేనేజ్ చేశాడు కదా, దాంట్లో లాభం అంతా ఇటు పర్సనల్ అకౌంట్ వేసుకున్నాడు. మిస్టర్ రాజారావు యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. ఎల్లెల్లా ట్రాఫిక్ లో రెడ్ సిగ్నల్ క్రాస్ చేస్తాను, నిన్ను క్రాస్ చేయడం ఎంత? ఏంటి ఆయన మాట్లాడేది చెప్పెట్టుకూడదా? కొట్టాలి. ఏంటా కొట్టేది? పూలా ఈయన చూస్తుంటే రక్తం సలసలం మరిగిపోతుంది. ఎన్కౌంటర్ చేసేతో ఏరా నువ్వు నా మీద చేయి చేసుకుంటావా? చెయ్యట్రా కాలే అతను. నువ్వేనా తన్నేది? నేను తనలేనా? నేను తల్లిని వస్తావేట్రా? రేయ్ నీకే చెంపడం వచ్చా? నాకు రాదనుకున్నావా? పిచ్చి వెదవల్లారా, మీకు 50 లక్షల ఆటిద్దాలు వస్తే నన్ను పిచ్చి కుక్కడి కొట్టి చెతక్కుపోతారా? ఈ రోజు నుంచి మీకు ఒక్క ఆర్డర్ కూడా రాకుండా చేస్తారా? ఈ టైంలో చిట్రాజు ఉండుంటే ఈ కాంటాక్ట్ పోయిండేది కదా. ఇప్పుడు ఆ మనిషి ఎక్కడో ఏటో. ఈ చర్చి మంచాడు కదా, హైకోర్టుకి వెళ్దాం. ఎందుకురా ఉరేంచుకోవడానికి నా కొడుక 15,000 ఫైన్ తో పోయేది 14 ఏళ్ళ జైలు శిక్ష చేయించారా రే? పెరాల మీద బయటకు వచ్చి నీ పీక బిస్కెట్ తీసిపోండి ఏదైనా. నా వైపే అయినా పర్లేదు, కత్తిలేదు. నేను అలా అనుకునే చేస్తున్నాను. ఇలా వచ్చాడు సూర్యవతి. మీకోసమేనండి. ఎరా మీ అక్కకి విడాకులు ఇచ్చేస్తా అని చెప్పాను కదా. ఇస్తానంటే ఎప్పుడు ఇస్తావు బావా? ఇచ్చేయడానికి ఏమన్నా షాప్ లో దొరికే విస్తరాకలా, కిళ్ళి కొట్లో దొరికే తమలపాకలా టైం పడుతున్నా తాడి. ఎంత టైం అయినా తీసుకోండి. మీకు విడాకులు ఇవ్వాలంటే మీరు నాకు 25 లక్షలు ఇవ్వాలి. 25 లక్షలే? అవును, కరెక్ట్ గా 4 రోజుల్లో 25 లక్షలు అరేంజ్ చేయలేదనుకోండి, మా తమ్ముడు, వాడిద్దరు పెళ్ళాలు, వాళ్ళ 4 పిల్లలు, నేను అందరూ మీ ఇంటికి వచ్చేస్తాం. అప్పుడు మీరే పోషించాలి. మీ సర్కస్ కంపెనీకి అన్నం పెట్టం కంటే కష్టపడి 25 లక్షలు సంపాదించడమే బెస్ట్. లేకపోతే నా లైఫ్ వరస్ట్. కౌంట్ డౌన్ స్టార్ట్స్ నౌ. రారా తమ్ముడు. పదక్క. ఏటి గురు, అంత అందమైన వైఫ్ కి డైవర్స్ ఇచ్చేస్తావా? తప్పదు. ఏ ఫ్లాష్ బ్యాక్ అలాంటిది. ఎలాంటిది? ఏమనుకుంటున్నావే నన్ను? నువ్వు ఈవేళ నా చేతులు అయిపోయా. నీకే నష్టం. ఇప్పుడు చెప్పు, విడాకులు ఇవ్వడం కరెక్టేనంటావా? లాయర్ ఎవరిని పెట్టుకుంటావు గానీ చాలా కరెక్ట్. నిన్ను మాత్రం లేకండి, మిమ్మల్ని చూస్తుంటే భయమేసేస్తుంది. మీరంతా కలిసి ఇప్పుడు కొడతారా? నువ్వు కూడా చెయ్యతావా? నువ్వు ఉండే కొడతారా? కొడతాం కొడతారా? కొట్టాం. కొడతారా? కొడతారా? కొడతాం. అయ్యో బాబోయ్, ఇప్పుడు కొట్టుకోండి. మై గాడ్, ఇండియాలో డ్రైవింగ్ అంటే కుర్చీలో కూర్చొని స్టీరింగ్ తిప్పడం అనుకున్నాను. ఇన్ని తిప్పలు పడాలా? నా వల్ల కాదు. అయితే వెనకెళ్ళిపోదామండి. నో. మరి ఏం చేద్దాం? డ్రెస్సులు చేంజ్ చేసుకుని ఒరిజినల్ గెటప్స్ వచ్చేద్దాం. ఏంటి? ఇక్కడ నుంచి నువ్వు డ్రైవర్వి, నేను ఓనర్ని. దట్స్ ఆల్. హాయ్ ఎవడు? మా బాసు. మా బాస. Yes. ప్రభాస్ తెలుసు, బిపాస బస్ తెలుసు, చివరికి ఆర్టిస్ట్ బస్సు తెలుసు. ఈ మా బాస్ ఏంట్రా? దట్స్ మై సీక్రెట్ నేమ్. ఈయన మొహం ఏంటండి అలా కమిలిపోయింది? ఎవరిని కొట్టారా? కొట్టలేదురా, లిప్స్టిక్ రాసుకున్నాడు. లిప్స్టిక్ పెదాల కదా రాసుకుంటారు. అది ఇండియాలో, ఈయన అమెరికా నుంచి వచ్చారు. అక్కడ మోహన్ గారు రాసుకుంటారు. ఓహో, ఇదేంటండి నా మోకాలు కూడా వాచిపోయింది. ఈయన కొంచెం హెవీగా థింక్ చేస్తుంటారులే. సంథింగ్ హ్యాపెన్, ఏదో జరిగింది. మీ ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా డౌట్ గా ఉంది. అసలు ఏమైంది? పెద్ద స్టోరీ ఏం జరగలేదురా, ఇప్పుడే స్టార్ట్ అయింది. నీ కొత్త బాగుంది. అబ్బా. మీ చిన్న ప్లాన్ తీసుకుని గెటప్లు మార్చుకుని హైదరాబాద్ వెళ్దాం అనుకున్నాం. దారిలో ఏం చేసిన అదర్ ఫీట్లకి మళ్ళీ మా ఒరిజినల్ క్యారెక్టర్ లోకి వచ్చేసాం. జరిగింది అది. ఫస్ట్ గెటప్లు మార్చారన్నమాట, అవును. తర్వాత ఒరిజినల్ గెటప్ లోకి వచ్చారా? ఎన్నిసార్లు చెప్పాలా? ఇప్పుడు ఏ గెటప్ లోకి వెళ్తారు? ఏటానికి ఏ గెటప్లు లేవు. ఓహో, గేమ్ ఈజ్ ఓవర్. అయితే తీసేస్తా. ఏటి క్యాపా? జిప్పు. ఏదో తాడ మనుషులా ఉన్నాడు. పదండి పోదాం. సార్ సార్ సార్, ఒక్క నిమిషం సార్, నన్ను జిప్పు తీయనియండి సార్. పోరా. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. నో ప్రాబ్లం. ఈ బ్యాగులో ఏముందో మీరు చూస్తే గుండాకి చచ్చిపోతారు. టైం వచ్చినప్పుడు వాళ్లకు చూపిస్తాను, మీకు చూపిస్తాను. అప్పటిదాకా ఎరా, నువ్వేనా పగలగొట్టింది? కాదండి, మరి నువ్వా పగలగొట్టింది? మీ మీద ఒట్టండి. నేను కాదండి. రేయ్, నువ్వే కదా పగలగొట్టింది? నేను కాదండి. మరి ఎవర్రా దీన్ని పగలగొట్టింది? ఇట్స్ మీ. ఎందుకు? యు సీ అంకుల్, జనరల్ గా నాకు బెడ్ కాఫీ లేకపోతే ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఆ ఇరిటేషన్ లో చేతికి ఏది దొరికితే అది బదులు కొట్టేస్తాను. తప్పు జరిగిపోయింది అల్లుడు గారు, చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. అవును అంకుల్, అడిగిన వెంటనే కాఫీ ఇవ్వకుండా చాలా పెద్ద తప్పు చేశారు. బిడ్ కాపీ ఇవ్వడం తప్పు కదా అల్లుడు గారు, దీన్ని నా జ్ఞాపకాన్ని పగలగొట్టారే, అది పెద్ద తప్పు. దీనికి పనిష్మెంట్ ఏంటో తెలుసా? పనిష్మెంటా? ఇంట్లో ఎవరైనా తప్పు చేసినా పనిష్మెంట్ తీసుకోవాల్సిందే. రండి, నేనేం చేయాలి? రాలింగ్ చెయ్యాలి.
ఏటలా చూస్తారు మొదలెట్టు ఈ పికైన పెన్షన్ టచ్ అయింది అనుకోండి ఈ చిట్లు పోతుంది జాగ్రత్త నడవండి సంటి కూరలు అలా చూస్తారండి గచ్చులు సంటి కూరలు బాగానే బాగుతున్నారు అయిందా మరి చెప్పేటే పెట్టండి మంచి అన్నాక మంచి తింట ఉండాలి ఏటల్లుడు గారు అర్థపత్ర అలా జాగ్రత్త ఏటో వీటి మీద దద్దులు వచ్చేస్తున్నాయి. తప్పదల్లుడు గారు What the hell is this? నేను మీ కాబోయే అల్లుడిని. అందుకే ఈ పనిష్మెంట్లు రేపు పెళ్ళాక ఇంట్లో అయ్యి బాగుంటారు అనుకోండి నాకు మాట వచ్చేది ఏమే ఏమీ లేదు అల్లుడు గారు నా తాపత్రయం అంతా మిమ్మల్ని క్రమశిక్షణ లో పెడతారని అంతేగాని మిమ్మల్ని బాధపడతారనా అబ్బే సారీ అంకుల్ ఐ మిస్టేక్ యూ. చూడండి స్పైడర్ మ్యాన్ అలా పాకిస్తాను. స్పైడర్ మ్యాన్ ఏంట్రా అడు అలా పోతున్నాడు తిన్న తరగలేదా? మా అయ్యగారు శిక్ష చేశారు. కింద మేకులు కూడా వేయాల్సిందే దోలు తీర్పు అమ్మని అమ్మా. అంకుల్ అంకుల్ ఆ రంగబాబు గారు బొమ్మ పక్కన పారిపోతున్నాడు. వాడికి కూడా పనిష్మెంట్ ఇవ్వండి అంకుల్. ఇవ్వను. అదేంటి వాడికి క్రమశిక్షణ వద్దా? అదేటి అల్లుడు గారు ఏమి తెలియనట్టు అడుగుతున్నారు డ్రైవర్ని గౌరవించడం మన ఇంటి సంప్రదాయం వాళ్ళకి పనిష్మెంట్ గట్రా ఉండవు. అవును కదా. నువ్వు కూడా తినేచ్చు కదా పని అయిపోద్ది. మీరు తిన్నాక తింటానులే. నేను తిన్నాక ఇంకేం మిగలవు ఎంగిల్ ప్లేట్లు పచ్చడి తప్ప. పోన్లేండి ఆ పచ్చడే తింటాను. కౌంటర్లు బానే ఉన్నాయి. డ్రైవర్ గారు ఇక్కడ కూర్చున్నాడు. ఇప్పుడు ఎందుకులే ఆకలిగా ఉంది. కొవ్వంతా కరిగించేశాడు. ఏడల్లుడు గారు సిల్లి ఫిరలో చీపిగాను ఏమాత్రం మొహమాట పడకుండా ఇప్పుడు భోంచేయండి. చొక్కా బొత్తాలా ఉన్నాయి 4 ఇడ్లీలు ఏం సరిపోతాయండి? మరి 3 ఇడ్లీలా? నేను పనిష్మెంట్లు ఇస్తున్నప్పుడు ఎవడన్నా మాట్లాడాడు అనుకో అది ఇంకా ఎక్కువ అవుద్ది. కావచ్చండి మరి 2 ఇడ్లీలు అంటే. నీకు దండం పెడతాను ఆపరా బాబు. అంకుల్ 2 ఇడ్లీ అయితే చచ్చిపోతాను. ఇంకొక ఇడ్లీ పెట్టండి అంకుల్ ప్లీజ్. అది అలా రిక్వెస్ట్ చేశారు బాగుంది. నాకేమో 2 ఇడ్లీలు పెట్టారు. వీడేమో మెనూలో ఐటమ్స్ అన్ని లాగించేస్తున్నాడు. మర్చిపోయారా అతను డ్రైవరు ఏమైనా తినొచ్చు అంటే తాగొచ్చు. ఏమండి జబ్బగొక్కుతున్నాడు ఓ గారెట్టమంటారా? థ్యాంక్ యూ. మనిషి అన్నాక మంచి చెడ్డ ఉండాలి. సంటి కూరలో ఏటాలరే రే ఎవరక్కడ ఏంటంటే పోలేకేం పెట్టారా? బోన్స్ అండి. ఎవరే? అబ్బే ఎవరే కాదండి షాప్ నుంచి తీసుకొచ్చి పెట్టానండి. అంతే కదా. అల్లుడు గారు తింటం అయిపోయినట్టుంది వెళ్తారా మరి? పదండి అంకుల్. ఆ ఇంట్లో దొంగతారా? అది కాబోయే అల్లుడు గారు తప్పదు. దీనికి చాలా గట్టి పనిష్మెంట్ ఇవ్వాలి. ఏమన్నా చేయమంటారా? ఇప్పుడు లైన్ లోకి వచ్చావు. స్కార్పియో బ్రేకులు తీసేయి. అది మనకి రెంచితో పెట్టిన విద్య. నీలకంఠం రోజు సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ ఆఫీస్కి వెళ్తాడు. ఈ రోజు కూడా వెళ్తాడు కానీ తిరిగి రాడు. ఆ డెడ్ బాడీ దగ్గరికి మనం వెళ్తాం. నీ పని మీద నువ్వు ఉండు. ఓకే. చిట్రాజు గారండి ఏ? డాక్టర్ గారు ఎక్కడండి? అది ఇంటికి వెళ్ళాడు రా. నువ్వు ఇంటికి ఎరా అయిపోయిందా? ఏంటి అయ్యేది? వెంటనే తీసేయడానికి ఏమన్నా ఒంటి మీద బట్టల బ్రేకులు? నీకు కాము తక్కువ కామెడీ ఎక్కువ. తీసేశాను. ఇంకా ఆడెంత గట్టిగా నొక్కినా బ్రేకులు పడ. వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు సైడ్ అయిపో. చచ్చిపోయాక చిన్నదినానికి వచ్చి భోంచేసి వెళ్ళిపో. వెళ్ళు. అప్పుడే వచ్చేటి అటు చూడు. ఏంట్రా ఇలా వచ్చారు? నా అడ్రస్ ఎలా తెలిసింది? అడ్రస్ ఏంటి బావా? నీ వేసే ప్రతి అడుగు మాకు తెలుసు. అయితే ఇప్పుడు దాకా నేను నిన్న అడుగులేసానని చెప్పు. మీ అక్కని షేర్ ఆర్డర్ తిప్పినట్టు తిప్పుతున్నావు ఎలా? నా పేమెంట్ ఆ పని మీద ఉన్నానే ఇస్తాను. నా పాలెట మొబైల్ బిల్లా తయారయ్యో. తిట్టుకు. ఏ చెప్పిస్తావా? అవును నేనే గనక పతివ్రతనైతే. నువ్వు పతివ్రత అయితే నీతోనే కాపురం చేతును కదే. అదక్క ఇంకా టైం ఉంది కదా మళ్ళీ వద్దాం. ఎలాండే రేయ్ నువ్వు ఇంకా ఎక్కడ ఉన్నావు? వాళ్ళతో వెళ్ళిపోవచ్చు కదా. ఛార్జీలు కలిసి వస్తాయి. ఆఫీస్కి వెళ్తున్నట్టున్నారు? కాదురా శ్మశానానికి వెళ్తున్నాను. ఓకే సార్ హ్యాపీ జర్నీ. నీకు విషయం చెప్పనా? చెప్పండి. కూడా నాతో పాటు వస్తా. కుదరదు సార్. కోర్టులో మర్డర్ కేసు వాదించాలి. నువ్వు అబద్ధం చెప్తున్నావు. లేదు సార్ నిజంగానే వాదించాలి. ఇలా ఆదివారం సార్ ఎందుకన్నా మంచిది 40లో పోనీయండి. నువ్వు ముసలోడేంటి స్పీడ్ తోలడని ఉద్దేశమా? చూడు సార్ దానిగా రోడ్ చూడండి. ఎంతసేపు నమ్మరా సార్? 60 100 దాటేశారు. మీ ఏజ్ కూడా దాటేశారు. స్పీడ్కి ఏజ్తో పని లేదని నిరూపించారు. ఇంకా మీరు నార్మల్ స్పీడ్కి వచ్చేది సార్. స్పీడ్ బ్రేకర్స్ నా కారు కొండ చిట్టరాజు. నాకు తెలుసు
పొద్దున్నే తాగిస్తుంటాడు దొంగ సచ్చినుడు. వినలేదు, బ్రేకులు పట్టలేదా? నాకు ఎప్పుడు తెలుసు సార్? ఎలా తెలుసు? స్పీడ్ వెళ్తుంటే బ్రేక్లు నిలబడతా. మరి బ్రేక్ చేయాలి. రోడ్డు ఎచ్చిన పోనీ ఇంకో. నేను దూకేస్తాను. మరి నేను? మీరు ఆఫీస్ ఇవ్వండి. ఎవరి కార్లు వీటికి ఎదురు రావు. వినలేదు, ఇదంతా నీ వల్ల జరిగింది. కొంప తీసి కనిపెట్టేశాడా? నేను కాదు సార్, ఆ డాక్టర్. అదేంటా నువ్వు నన్ను కాపాడా క్రెడిట్ ఆడికిస్తావేంటి? చిట్రాజు, నువ్వు నా ప్రాణం కాపాడిన దేవుడి, నాకు పునర్ధర్మ ప్రసాదించిన పరమాత్ముడి. ఈ రోజు నుంచి నీ జీతం పెంచుతున్నా. థ్యాంక్స్ అండి. ఫోన్లే, ప్లాన్ వేసినందుకు కొంచెం. ఏంటండి బోనసా? ఛార్జీలకు డబ్బులు అర్జెంట్ గా ఏది దొరికితే అది పట్టుకుని రాజమండ్రి వెళ్ళిపో. ఇప్పుడా? అవును, అక్కడ డ్రైవర్ లేక డాడీ చాలా ఇబ్బంది పడుతున్నారు. వెళ్ళా. నేను వెళ్ళిపోతే మీరు ఇబ్బంది పడతారేమో. నువ్వు ఉంటేనే నాకు ఇబ్బంది. ఆర్గ్యుమెంట్ చేయకుండా బయలుదేరు. వెళ్ళా. అటెక్కడికి రా. రాజారావు గారు చెప్పేద్దామని. నో, వీల్లేదు. పోనీ చంద్రకళ గారికి చెప్తాను. నో, నేను ఒప్పుకోను. పోనీ మణిమల్ గారికి చెప్పేళ్తాను. పని మనిషికి కూడా చెప్పడానికి వీల్లేదు. ఇట్రా. ఇటు ఎక్కడికండి? ఇలా దూకి ఇటు నుంచి ఇటుపో. అలాగే చేయవదలండి. ఆగలండి. రంగబాబు, నేను రాజమండ్రి పంపండి, వదలరా. మీరు కూడా వాళ్ళు చెప్పేస్తానండి. తప్పండి. రంగబాబు. సారీ అంకుల్. ఏదో సారీ అంటావా? అది కాదు, నీకు వాడు- మామూలు పనిష్మెంట్ కాదు, అది కాదు. గట్టి పనిష్మెంట్. అంకుల్, దొరికితే బస్సు లేకపోతే ఫ్లైట్ రాజమండ్రి బ్యాకెట్ వెళ్ళిపోతాను. బాబు, మా ఊరు వెళ్ళిపోతున్నానండి. ఆ? నేను ఇక మీకు కనిపించకపోవచ్చేమో. ఏంటయ్యా మేము నీకేమైనా లోటు చేసావా? అబ్బాబే, సొంత ఇల్లు కంటే ఎక్కువగా చూసుకున్నారు. కాకపోతే నేను ఇక్కడ ఉంటే నాకు ఇష్టం లేదు. నీకేం నొప్పి? ఆడొచ్చింది నన్ను డ్రాప్ చేయడానికి. ఆ పని అయిపోయింది. వాడికి స్టే చేస్తే బాగుండదు. మాకు చాలా బాగుంటది. ఆ? ఎందుకంటే అతను డ్రైవర్ అంటే మా ఇంటి ఇరవైపు, మా ఇంటి ఇరవైపు మా ముందు పంపించాం అనుకో, మాకు అది ఇష్టం. ఏమే చూడు బాబు, చూస్తున్నానండి. ఇంట్లో ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండొచ్చు. ఈ ఇల్లే నీదనుకో. రిజిస్ట్రేషన్ ఎప్పుడు పెట్టుకుందామండి? బాబు చాలా ఫాస్ట్. అలా చూస్తావేటమ్మా? బాబుని లోపల తీసుకెళ్ళు. వెళ్దామా? ఊరెళ్ళడం లేదు కదా, నా డబ్బులు నాకు ఇచ్చే. తను నేను సినిమాకి వెళ్ళలేదు. ఏ సినిమాకి వెళ్దాం? థియేటర్లో ఎవరు లేని సినిమాకి. ఇదిగో ఏంటి? అలా అలా వెళ్ళారు కదా, మనం ఇలా వెళ్దారేంటి? ఎందుకు? పనిష్మెంట్ తీసుకోవేటి? అటాక్! రండి. ఎవరు బాబాయ్ తక్కువ పెట్టినారు? అలాగా చేయాలి కదా. అవును కదా. కొంచెం ముందుకు రండి. కొంచెం ముందు, కొంచెం రైట్, రైట్ కొనండి. అది కొంచెం ముందుకు రండి. ఇంకా ఈ ఫోటోలు ఇవన్నీ ఏమండి, మీ ఫోటోలు తీసి 35-40 సైజ్ ఎన్లార్ చేసి ఆఫీసులో పెడితే ఆ రాజారావు గారు కుళ్ళు తావాలి. అయితే ఓకే. కొంచెం ఫార్వర్డ్ రండి. అది ఆ లైట్ స్ట్రైట్. ఇక మీకు టైం అయిపోతుంది, కొంచెం నవ్వండి. మీరు ఎంతనేమైనా సౌండ్ ఇందులో రాదు. డాడీ ఏంటమ్మా? నేను గాడిద బొమ్మ వేస్తున్నాను. రిఫరెన్స్ మీ డాడీ ఫోటో ఏమైనా కావాలా? Shut up. దాని దోకకు వెంట్రుకలు ఉంటాయా ఉండవా? నీకున్నాయా లేదా? ఉన్నాయి. అయితే దానికి ఒకటే మీరు ఉండండి ఫోటో తీసి. నేను ఎందుకండి? మా ఇద్దరినే కలిపి ఫోటో తీయమ్మా. లీగల్గా ఇల్లీగల్గా నాకు సపోర్ట్ ఉంది. అన్ని రకాలుగా నన్ను సక్సెస్ చేశారు. ఆఫీసులో మా ఇద్దరు ఫోటో ఉండడం కరెక్ట్. నువ్వేం మాట్లాడకు. ఏమ్మా 10 అయిపోయింది. రావయ్యా, ఫోటో పెడదాం అక్కడ. ఎంత ఫోటో ఒకసారి కార్ యాక్సిడెంట్ నుంచి ఇప్పుడు ఈ శాండ్లీర్ నుంచే నన్ను రక్షించు. నువ్వు నా లీగల్ అడ్వైజర్ గా ఉండకూడదు. మరి
నా ఇంటి అల్లుడుగా చిచి! డాడీ ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి. 2 సార్లు ఇతను నన్ను రక్షించాడమ్మా. ఒక్కసారి నువ్వు ఇతను పెళ్లి చేసి వడాఫోన్ చోటా రీఛార్జ్ కార్డులో ఉన్న ఎవడరా నువ్వు? అయ్యమ్మ బాసు మా బాసు లేదు, మజ్జి పులుసు లేదు, వెళ్ళా. నో! మీరు చాలా డల్ గా ఉన్నారు. అసలు ఏం జరిగిందో నేను తెలుసుకోవాలి. టెల్ మీ కమాన్. నేను ఈ నీలకంఠానికి లేగలేడు వజర్ని. ఆ. నాకు అసలు తమ్ముడే లేడు. ఆ. ఆడు ఇప్పుడు డెడ్ బాడీగా ఎంటర్ అయ్యాడు. ఆ. వాడు నా ఫ్రెండ్ జింతాగా అని బతికించాడు. ఇవన్నీ చక్కగా అంటే జరిగిపోయి మీకు తమ్ముడు వెళ్ళాడన్నమాట. అవును. సడన్ గా డెడ్ బాడీగా ఎంటర్ అయ్యాడన్నమాట. చెప్పింది నాకు చెప్తాడు. అంటే మీ ఫ్రెండే మీ తమ్ముని బతికించాడన్నమాట. అవును. వాడు హ్యాపీగా ఇంట్లో సెటిల్ అయ్యాడన్నమాట. అవునురా. ఇంత జరిగాక కూడా మీరు ఏం చేయట్లేదు సార్. ఏం చేయాలిరా? మీరేం చేయక్కర్లేదు, నేనే చేసేస్తా. ఏం చేస్తారా? తీసేస్తా. ఏం చేస్తా? బ్యాగ్ జిప్ సార్. కసపగడి కజిల్లా అన్నాడు. ఒరే ఎవరు అక్కడ రండిరా. సార్ 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 ఎవరు తీయనట్లేదు సార్. కనీసం మీరైనా తీయనియండి సార్. కొంచెం ఇలా తిరుగు. ఆ. బ్యాగ్ పక్క పెట్టు. అమ్మ బాసు రేయ్,